గైస్ వెల్కమ్ టు క్రికెట్ చాట్ వెంకటేష్. మ్యాచ్ నెంబర్ 40 ఈజ్ సో స్పెషల్. ఎందుకంటే మొట్టమొదటిసారి ఈ సీజన్లో పంజాబ్ కింగ్స్ ఓటమి చవి చూసింది. అంటే వాళ్ళు ఓడిపోయారని స్పెషల్ అంటలేదు. అంటే వాళ్ళు 50% ఆఫ్ ది టోర్నమెంట్ అయిన తర్వాత కూడా, హాఫ్ వే స్టేజ్ దాటిన తర్వాత కూడా అన్బీటన్గా కొనసాగారు. చాలా చాలా ట్రెమెండస్ సక్సెస్ఫుల్ అండ్ అన్బీటన్ రన్ వాళ్ళది. అది సమ్ డే ఆర్ ది అదర్ దట్ హ్యాస్ టు కమ్ టు ఎన్ ఎండ్. సో అది రాజస్థాన్ సాధించారు త్రూ ది ఎఫర్ట్ ఆఫ్ దోస్ టూ యంగ్స్టర్స్. జయసూర్య వాళ్ళు ఇచ్చిన ఒక బ్రిలియంట్ స్టార్ట్. వాళ్ళు ఇచ్చిన స్టార్ట్తో వాళ్ళు బ్రహ్మాండంగా గెలిచేశారు రాజస్థాన్. ఎందుకంటే నేను మార్నింగ్ ప్రివ్యూలో కూడా చెప్పాను, ఇట్ ఈస్ ఏ బ్యాటిల్ ఆఫ్ పవర్ ప్లే అని చెప్పి. ఎందుకంటే పవర్ ప్లేలో ఎవరు బాగా ఆడితే వాళ్ళే గెలుస్తారని చెప్పి. పంజాబ్ కింగ్స్ ముందు బ్యాటింగ్ చేశారు. దే మేనేజ్డ్ జస్ట్ 65 runs ఫర్ ది లాస్ ఆఫ్ 1 wicket ఇన్ దర్ పవర్ ప్లే. వెరాజ్ రాజస్థాన్ కూడా 1 wicket పోయింది, కానీ దే స్కోర్డ్ 84 runs. సో 84 runs ఎప్పుడైతే వాళ్ళు చేశారో పవర్ ప్లే 6 ఓవర్లో, వాళ్ళకి బ్రహ్మాండమైన బేస్ క్రియేట్ అయింది. వైభవ్ సూర్యవంశీ 43 చేసిన, బట్ అతని స్టైల్లో చేస్తాడు కదా, 260 270 స్ట్రైక్ రేట్తో 5 6లు కొట్టాడు. అండ్ జైస్వాల్ కూడా బ్రహ్మాండంగా ఆడాడు. జైస్వాల్ కూడా 51 చేశాడు 188 స్ట్రైక్ రేట్తో. ఈ మార్నింగ్ చెప్పుకున్నాం మనం, అతని ఆట కొద్దిగా స్లంప్గా అనిపించింది. దాని నుంచి బయటపడి బ్రహ్మాండమైన ఇన్నింగ్స్ ఆడాడు. సో వాళ్ళిద్దరూ అందించిన స్టార్ట్ తర్వాత ఫస్ట్ టైం వాళ్ళ మిడిల్ ఆర్డర్, రాజస్థాన్ మిడిల్ ఆర్డర్ హ్యాస్ హెల్డ్ అప్. వాళ్ళ కెప్టెన్ అతను కూడా 180 స్ట్రైక్ రేట్తో 29 చేశాడు. ఒక బ్రీజీ క్యామియో బై రియాన్ పరాగ్. అండ్ ఫినిషింగ్ టచ్ ఇచ్చారు డొనోవన్ ఫెరేరా అండ్ శుభం దుబే అయితే 280 అంత స్ట్రైక్ రేట్, 31 of 12 balls ఎంతో వండర్ఫుల్. అతను ఈ అన్క్యాప్ ప్లేయర్స్ అందరూ బాగా ఆడుతున్నారు, వాళ్ళని పక్కన పెట్టడం తప్పు. లాస్ట్ సీజన్ కూడా అతను బాగా ఆడాడు, కానీ ఎందుకనో అతన్ని దే కుడ్ నాట్ అకామిడేట్ హిమ్. ఇంకొక మ్యాచ్లో కూడా ఆడాడు, అక్కడ కూడా బాగా ఆడాడు అతను. శుభం దుబే ఇస్ వెరీ గుడ్ ఫినిషర్. అతన్ని మొత్తం మీద అతను తీసుకొస్తే అతను ఇంపటస్ ఇచ్చాడు. అండ్ డొనోవన్ ఫెరార్ లాస్ట్ మ్యాచ్ కూడా ఒక 30 చేశాడు క్విక్గా. ఈ మ్యాచ్లో మరింత బాగా ఆడి అన్బీటన్ 50 చేశాడు. మేబీ అతనికే మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ వచ్చి ఉంటుంది, నేను అంతవరకు చూడలేదు, జైస్వాల్కి ఇచ్చినట్లేదు. బట్ ఎనీవే, నా దృష్టిలో వాళ్ళు జయసూర్య వాళ్ళు ఇచ్చిన స్టార్ట్ మాత్రం అదే విజయానికి మొదటి మెట్టుగా మనం చెప్పుకోవాలి. అండ్ పంజాబ్ కింగ్స్ బ్యాటింగ్లో కాస్త డల్నెస్ కనిపించింది. నో డౌట్ ప్రియాన్ షారే కూడా ఇలాగే ఆడాడు. ప్రియాన్ షారే కూడా వైభవ్ సూర్యవంశీ లాగానే ఆడాడు, క్విక్గా ఆడాడు, కానీ 29 runs చేశాడు. బట్ చాలా తొందరగా అతను చేశాడు. దాంతో బట్ ప్రభు కాస్త స్లో డౌన్ అయ్యాడు ఈసారి. 50 చేశాడు, కానీ అది 4వ 50 అనుకుంటా ఈ సీజన్లో. కానీ అది 130 స్ట్రైక్ రేట్తో చేశాడు. ఈ వాజ్ ఆల్మోస్ట్ రన్నేబుల్. అంటే పవర్ ప్లేలో రావాల్సిన ఆ కిక్ రాలేదు. కార్నలీ కూడా బాగానే ఆడాడు, కానీ స్కోర్ జస్ట్ 30 runs. అతను మరి 180 అంత స్ట్రైక్ రేట్ ఉంది, కానీ 30 runs చేశాడు. 2 భారీ 6లు కొట్టాడు, కానీ తొందరగా అవుట్ అయిపోయాడు. అండ్ శ్రేయస్ అయ్యర్ కుడ్ నాట్ గెట్ గోయింగ్. శ్రేయస్ అయ్యర్ 30 runs చేశాడు, 111 స్ట్రైక్ రేట్. అది మనం ఎక్స్పెక్ట్ చేయలేదు. శ్రేయస్ అయ్యర్ ఇంత స్లోగా ఆడడం మనం చూడలేదు ఈ సీజన్లో. అతను ఈ కుడ్ నాట్ గెట్ గోయింగ్. స్పిన్నర్స్కి అక్కడ హెల్ప్ ఉంది. యష్రాజ్ని తీసుకొచ్చి 2 టీమ్స్ చేంజెస్ చేశారు. వాళ్ళు యష్రాజ్ని తీసుకొచ్చారు, దర్శన్ షానకాని తీసుకొచ్చారు. దర్శన్ షానకా బ్యాటింగ్ రాలేదు రాజస్థాన్ రాయల్స్. అలాగే పంజాబ్ కింగ్స్ కూడా లోకీ ఫర్గ్యూసన్ పట్టుకొచ్చారు. అలాగే శ్రీహరన్ షెట్గేని శశాంక్ సింగ్ ప్లేస్లో ఆడిచ్చారు. సో వాళ్ళకి రావాల్సిన కిక్ రాలేదు. ఆ మిడిల్ ఓవర్స్లో బాగా స్లో డౌన్ అయిపోయారు. ప్రభు సిమ్రన్ అండ్ శ్రేయస్ అయ్యర్ ఇద్దరు క్విక్గా రన్స్ చేయలేకపోవడంతో. బట్ స్టాయినస్కి చాలా రోజుల తర్వాత మంచి అవకాశం వచ్చింది. అతను ఒక 60 చాలా క్విక్ ఫైర్ 60 చేశాడు. 280 230 అంత స్ట్రైక్ రేట్తో భారీ 6లు కొట్టాడు, భారీ 4. మిస్టర్ హల్క్ విధంగా ఒక బ్రహ్మాండమైన పవర్ హిట్టింగ్ అబిలిటీ అతను చూపించాడు. సో పిచ్ అంత స్లోగా ఉంది. శ్రేయస్ అయ్యర్ కూడా చెప్పడం ఏంటంటే ఇట్స్ నాట్ ఇన్ వెరీ బ్యాటింగ్ ఫ్రెండ్లీ పిచ్ ఏం కాదు, కానీ స్లో పిచ్ పైన స్టిల్ దే మేనేజ్ టు గెట్ 222. ముఖ్యంగా లాస్ట్లో స్టాయినస్ రెచ్చిపోయి ఆడడంతో బాగా రన్స్ వచ్చినాయి. స్పిన్నర్స్ బాగా బౌలింగ్ వేశారు. రవీంద్ర జడేజా కూడా చాలా ఎకనామికల్ స్పెల్ వేశాడు. బట్ పేసర్స్ వెంట్ ఫర్ రన్స్. పేసర్స్కి అంత హెల్ప్ లేదు ఆ పిచ్లో. ఈవెన్ దెన్ జోఫ్రా ఆర్చర్ కూడా వండర్ఫుల్ స్పెల్. అతనికే ప్రియాన్ షారే వికెట్ కూడా వచ్చింది. సో జోఫ్రా ఆర్చర్ సెకండ్ వాజ్ వెరీ ఇంప్రెసివ్. బ్రిజేష్ శర్మ కూడా ఫస్ట్ 3 overs బ్రహ్మాండంగా వేశాడు. లాస్ట్ ఓవర్లో వెంట్ ఫర్ రన్స్. లాస్ట్ ఓవర్లో 22 runs కొట్టేశాడు. 20th over వేశాడు బ్రిజేష్ శర్మ. దాంట్లో స్టాయినస్ హిట్ హిమ్ ఫర్ 22 runs.
దాంట్లో 2 6లు 4 4లు ఉన్నాయి. బాధి పారేశాడు. సో యంగ్స్టర్ అంతవరకు బాగా వేసాడు. స్లోయర్ వన్స్ బ్యాకప్ ది హ్యాండ్ స్లోయర్ వన్స్ బాగా వేస్తున్నాడు. సో బ్రిజేష్ శర్మ చూడడానికి అంత హైట్ ఉండడు, నవ్వుతూ ఉంటాడు, జెంటిల్గా ఉంటాడు. ఫాస్ట్ బౌలర్లకు ఉండాల్సిన అగ్రెషన్ అదేం లేదు. కానీ అతను చాలా ఎఫెక్టివ్ బౌలింగ్ చేసి ఫస్ట్ 3 overs చాలా బాగా చేశాడు. చాలా బాగా అంటే అక్కడ స్లోయర్ వన్స్ కూడా గ్రిప్ అవుతున్నాయి పిచ్ మీద. ఆ స్లోనెస్ వల్ల స్లోయర్ వన్స్ కటర్స్ ఆర్ గ్రిప్పింగ్. సో అలాంటి పిచ్ అది వాళ్ళు బాగా స్లోయర్ వన్స్ బాగా వర్కౌట్ చేశారు. దే ఎగ్జిక్యూటెడ్ దే ప్లాన్స్ వెల్. బట్ పంజాబ్ బౌలర్స్ కుడ్ నాట్ డూ దట్. విశాఖ్ విజయ్ కుమార్ లేడ్ ఈ మ్యాచ్లో. విశాఖ్ విజయ్ కుమార్ హర్ప్రీత్ బ్రార్ ఆడించారు. హర్ప్రీత్ బ్రార్ బౌల్ టైట్ స్పెల్, వికెట్ రాకపోయినా చాలా ఎకనామికల్ బౌలింగ్ వేశాడు. లెఫ్ట్ హ్యాండర్స్ చాలామంది ఉన్నారు ఆ టీంలో రాజస్థాన్లో, అయినా కూడా అతను టైట్ బౌలింగ్ వేశాడు. అండ్ చహల్ గాట్ 3 wickets. సో చహల్ కూడా లాస్ట్ ఓవర్లో కొద్దిగా రన్స్ వెళ్ళాడు, కానీ 3 wickets తీసుకున్నాడు. చహల్ కూడా మాకు వికెట్స్. సో అతనికి ఇవ్వాల్సిన బ్రేక్ త్రూస్ ఇచ్చాడు చహల్. అండ్ హర్ప్రీత్ బ్రార్ డిడ్ ఇచ్చాడు. బట్ పేసర్స్ చాలా ఎక్కువ రన్స్. హర్ష్దీప్ వన్స్ అగైన్ వెరీ ఎక్స్పెన్సివ్. అఫ్కోర్స్ వైభవ్ సూర్యవంశీ అతని మీద అటాక్ చేశాడు. లాస్ట్లో శుభం దుబే అండ్ ఫెరేరా అటాక్ చేశారు. కానీ శ్రేయస్ కూడా ఏం చెప్పాడంటే స్లోయర్ వన్స్ మేము ప్రాపర్గా ఎగ్జిక్యూట్ చేయలేకపోయామని చెప్పాడు. ఫాస్ట్ బౌలర్స్ నేను చెప్పినట్టుగా కట్టర్స్ గ్రిప్ అవుతున్నాయి, కానీ మార్క్ ఆన్సన్ కానీ లోకీ ఫర్గ్యూసన్ ప్లేయింగ్ హిస్ ఫస్ట్ మ్యాచ్ ఆఫ్ ది సీజన్ అండ్ హర్ష్దీప్, ఆల్ ఆఫ్ దెమ్ ఆర్ వెరీ వెరీ ఎక్స్పెన్సివ్. Of course, they had to deal with Jayasuriya. 3.2 overs ఆడాడు. 3.2 oversకి అవుట్ అయిపోయాడు మన వైభవ్ సూర్యవంశీ. అప్పటికే 42-43 చేశాడు. మెరుపులా మెరిశాడు. అన్ని లెగ్ సైడ్లను కొట్టాడు 6లు. అతనికి ఏంటంటే లెగ్ స్టంప్ మీద అతన్ని క్రాంప్ చేద్దాం, లెగ్ స్టంప్ మీద ఫుల్ డెలివరీ వేద్దామని అనుకున్నాడు. క్రాంప్ చేయలేకపోయారు, ఎందుకంటే అతని రిస్ట్ యూజ్ చేసి మన ధోని హెలికాప్టర్ షాట్ లాగా అతను 6లు కొట్టాడు. మొత్తం 5 6లు కూడా లెగ్ సైడ్లను కొట్టాడు. అవి కూడా అద్భుతంగా కొట్టాడు. ట్విన్ మిడ్ వికెట్ స్క్వేర్ లెగ్ అద్భుతమైన 6లు కొట్టాడు. అండ్ హీ వాజ్ లుకింగ్ సో గుడ్. ప్రతి మ్యాచ్లో మరింత బాగా అనిపిస్తాడు. ఏ బౌలర్ అయినా ఎవ్వరిని కేర్ చేయని పరిస్థితి. సో ఇట్ వాస్ వెరీ వెరీ ఇంప్రెసివ్ వన్స్ అగైన్. లోకీ ఫర్గ్యూసన్, హర్దీప్, దే ఆర్ నాట్ ఆర్డినరీ బౌలర్స్ ఆఫ్ కోర్స్. వాళ్ళు ఏమాత్రం కేర్ చేయలేదు. అండ్ మరోవైపు జైస్వాల్ ఒకసారి ఎక్కువగా అతనున్న వైభవ్ ఉన్నంతసేపు అతను స్ట్రైక్ ఇచ్చాడు. ఆ తర్వాత జైస్వాల్ టుక్ ఓవర్ ఫర్ ఎ చేంజ్. ఈసారి జురెల్ అంతగా రన్స్ చేయలేకపోయాడు. బట్ స్టిల్ జైస్వాల్ హ్యాస్ టేకెన్. సో 120 దగ్గర జైస్వాల్ అవుతాడు, అంతకుముందు జురెల్ అవుతాడు. పంజాబ్ ఏమనుకున్నారంటే ఈ ముగ్గురే కదా, ఈ ముగ్గురు అవుట్ అయితే మాకు అప్పటికింకా ఆల్మోస్ట్ 100 runs కొట్టాలి. విజయం గెలిస్తే ఎగ్జాక్ట్గా 100 runs కొట్టాలి టు విన్ ద మ్యాచ్. కానీ ఆ చివరిలో కెప్టెన్ రియాన్ పరాగ్ లుక్ గుడ్ దిస్ టైమ్. బట్ చహల్ లాస్ట్ ఓవర్లో లాస్ట్ బాల్కి అవుట్ అయిపోయాడు. అదొకటి జాగ్రత్తగా ఆడుకుంటే సరిపోయింది. బట్ శుభం దుబే వచ్చి బ్రహ్మాండమైన ఫినిషింగ్ టచ్ ఇచ్చాడు, అలాంగ్ విత్ డొనాల్డ్ ఫెర్రర్ ఇస్ బిగ్ హిటర్. బిగ్ బ్యాష్లో వాటిలో చాలా మంచి హిట్టింగ్ చేయగల ప్లేయర్ అతను. ఐపీఎల్లో మెల్లగా కుదురుకున్నాడు ఇప్పటికీ. స్పిన్ అది ఆర్డర్లో ఈ పిచెస్కి అలవాటు పడ్డాలని అనిపించింది. సో డొనాల్డ్ ఫెర్రర్ అండ్ ఎప్పుడైతే శుభం దుబే వచ్చి ఆడారో ఆ మంచి ఇన్నింగ్స్, దే మేనేజ్ టు విన్ దిస్. సో వెరీ గుడ్ విన్ ఫర్ రాజస్థాన్. దాంతో పాయింట్స్ టేబుల్లో థర్డ్ ప్లేస్కి వెళ్ళిపోయారు. 12 points ఉన్నాయి. అయితే మిగతా టాప్ 4లో ఉన్న టీమ్స్లో వీళ్ళు ఒక మ్యాచ్ ఎక్స్ట్రా ఆడారు. దిస్ ఈజ్ ద 9th మ్యాచ్. బట్ స్టిల్ 12 points రావడం అంటే వాళ్ళు చాలా వరకు ప్లే ఆఫ్స్లో ముందున్నట్టుగా అనుకోవాలి. ఇంకో 2 wins సరిపోతాయి వాళ్ళకి టు ఎన్ష్యూర్ ప్లే ఆఫ్స్ పొజిషన్. రిమైనింగ్ 5 matchesలో 2 గెలిస్తే చాలు. అండ్ దే ఆర్ లుకింగ్ లైక్ విన్నింగ్. ఎందుకంటే వైభవ్ సూర్యవంశీ ఇలా ఆడుతుంటే, జైస్వాల్ ఆడుతుంటే ఇంకా వాళ్ళు తిరిగే ఉంటుంది. అండ్ జోఫ్రా ఆర్చర్ బౌలింగ్ ఈజ్ హ్యావింగ్ హిస్ బెస్ట్ IPL వితౌట్ ఎనీ డౌట్. అండ్ మోస్ట్ వాల్యుబుల్ ప్లేయర్ రేస్లో కూడా ఉన్నాడు జోఫ్రా ఆర్చర్. సో రాజస్థాన్ లుకింగ్ వెరీ గుడ్ నౌ. అండ్ ఈ టైమే కదా పంజాబ్కి అలాంటి డిఫీట్ ఇవ్వగల కేపబిలిటీ వాళ్ళకు ఉంది. అండ్ జయసూర్య ఇచ్చారు డిఫీట్. అండ్ గుడ్ ఫినిష్ బై ఫెరీరా అండ్ శుభం దుబే, నాట్ శుభం దుబే.